అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఉచిత సలహాలు అనే కథను విందాం. ఈ కథ మే 2002 చందమామలో ప్రచురింపబడింది. సదాశయుడికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది. దాంతో ఆయన భార్యాబిడ్డలు రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతుంటాడు. ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతూ ఉంటారు. విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతుంటాడు. ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు. అలాంటి వారిలో సూరయ్య ఒకరు. సూరయ్య వ్యాపారి. ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి. లబోదిబోమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు. నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం చేస్తే సూర్యకు 100 వరహాల లాభం వచ్చింది. మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య. అది ఆ ధనికుడికి నచ్చలేదు. 10,000 వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటూ ఉంటే రత్నపురం జమీందారుకు కొత్త రకాల హారాలు సేకరించడం ఇష్టం. ఆయన నీ హారాన్ని కొనడమే కాదు, మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు. ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాక 2,000 వరహాల లాభం కూడా వచ్చింది. ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి 20 ఏళ్ల యువకుడు ఒకటొచ్చాడు. అతడి పేరు చంద్రుడు. ఏ ఆధారము లేక సూరయ్యను ఆశ్రయించాడు. అయితే చంద్రుడికి మోసగాడన్న పేరుంది. అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడిని ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు. సదాశయుడిని సలహా అడిగితే, పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాడు. నువ్వు చంద్రుడికి ఆశ్రయం ఇచ్చి ఆదుకో. నువ్వు అతడిని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు. సరే అని సూరయ్య చంద్రుడిని తన ఇంట్లో ఉంచుకుంటే అతడు ఒక రోజున ఇంట్లో నుంచి 2,000 వరహాలు దొంగిలించి పారిపోయాడు. సూరయ్య మహాకోపంగా సదాశయుడింటికి వెళ్ళి, నీ మాట మీద చంద్రుడిని ఇంట్లో ఉంచుకున్నాను. అందువల్ల 2,000 వరహాలు నష్టపోయాను. నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. సదాశయుడు చిరాకుపడి, సలహా ఇవ్వడం వరకే నా వంతు. ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అతన్ని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు. నేనెలాంటి వాడినో నీకు చాలా కాలంగా తెలుసు. నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను. నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు. నాకు జరిగిన 2,000 వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంది. ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య. అయినా సదాశయుడు ఆయన మాటలు లెక్క చేయలేదు. వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది. గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది. సూరయ్య బుద్ధి మంచిది కాదని, అలాంటి వాడి పితూరికి విలువ ఇస్తే సదాశయుడు ఇంకెవరికి మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది. అందువల్ల తనే స్వయంగా వెళ్ళి సదాశయుడిని కలుసుకుని, సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్ళని బతకనివ్వరు. కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు. సదాశయుడు ఆయనకి ఏం చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందరినీ సమావేశపరిచి సూరయ్య పితూరి గురించి చెప్పి, అతడి పితూరిలో న్యాయం ఉంది. అయితే అవతల సూరయ్య సదాశయుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు. దీనికి సూరయ్య వెంటనే, గతంలో కూడా సదాశయుడు నాకు ఎన్నో సలహాలిచ్చాడు. వాటి వల్ల ప్రయోజనం కలగడంతో నాకు ఆయన సలహాల మీద నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు. అయితే సదాశయుడు నీకు 2,000 వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు. కానీ అంతకుముందు సదాశయుడి సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఎంతో లెక్క కట్టి అదంతా నువ్వు ఆయనకి ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి. ఇది విని ఊరి వాళ్ళందరూ నవ్వారు. కానీ గ్రామాధికారి మాత్రం నవ్వక, ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటా ఇవ్వాలి. నష్టం వచ్చే ఆయన తన వాటా భరిస్తాడు. ఈ వ్యవహారం అంతా గ్రామాధికారినైన నా ముందు జరగాలి. అలా జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు గంభీరంగా. ఉచితంగా లభించే సదాశయుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు. సదాశయుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోతు గుణమే మంచివాడి సాయానికి విలువను తెస్తుంది. ఆ విధంగా నాకు సూరయ్య మేలే చేశాడు. ఇక మీదట ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వను అని అప్పటి నుంచి మరింత సుఖంగా జీవించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.